మెదక్ జిల్లాలో చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వేతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏఈఓలు. డిజిటల్ క్రాప్ సర్వేకు వెళ్లిన ఏఈఓలకు రైతులు పొలం ఏదో తెలియక ఇబ్బంది పడుతున్నారు. అడవిలో ఉన్న భూముల దగ్గరకు ఒంటరిగా వెళ్లి క్రాప్ సర్వే చేయాల్సి వస్తుందని మహిళా ఏఈఓలు చెబుతున్నారు. ఏఈఓలను పొలాల దగ్గరకు తీసుకుని వెళ్లిన రైతులు సర్వే కంప్లీట్ కాకముందే వెళ్లిపోతున్నారని ఏఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు లొకేషన్ కు వెళ్లిన తర్వాత సర్వర్ రావడం లేదని చెబుతున్నారు. నిజాంపేటలో సర్వే నెంబర్లు తప్పుగా ఉన్నాయని, రైతు భూమి ఒక చోట ఉంటే సర్వే నెంబర్ మరో చోట చూపిస్తుందని చెబుతున్నారు ఏఈఓలు. లో భాగంగా డిజిటల్ క్రాప్ సర్వే అనేది ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. కాకపోతే ఇందులో ఏంటంటే ఒకటే సర్వే నెంబర్లో వివిధ దాదాపు ఒక 5-6 సర్వే నెంబర్లు కవర్ కావాలంటే 5-6 ఎకరాలు కవర్ కావాలంటే ఒక 25 నుంచి 30 సబ్ డివిజన్లు చేయాల్సి వస్తుంది. ప్రతి సబ్ డివిజన్కు ఒక ఫోటో కొట్టి దాన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. అలా చేసే క్రమంలో ఈ యాప్ కూడా సరిగా పనిచేయకపోవడంతో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఆ యాప్ అనేది మొరాయించడం జరుగుతుంది. ఈ డిజిటల్ సర్వే మేము ప్రతి క్లస్టర్కి 2000 ఎకరాలు మాకు ఇవ్వడం జరిగినది. ఇప్పుడు మేము ఆల్రెడీ దాన్ని స్టార్ట్ చేసినాము. ఇప్పటి వరకు 500 నుంచి 600 ఎకరాల వరకు చేసినాము. దీనిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా అక్కనపేట క్లస్టర్కు చుట్టూ మొత్తం అడవి ప్రాంతము. దాంట్లో వెళ్ళాలంటే చాలా ఒంటరిగా వెళ్ళలేము. ఒంటరిగా వెళ్ళాలన్నా కొంచెం తోడు ఉంటేనే మేము పోగలుగుతాము. ఎందుకంటే అక్కడ అడవిలో పులులు ఉంటాయా, అడవి పందులు ఉంటాయా, తర్వాత అడవి ప్రాంతం కాబట్టి రైతులు కూడా రాత్రిపూట ఈ ఫెన్సింగ్ కూడా వేస్తారు, కరెంటు ఫెన్సింగ్. అది తీస్తున్నారా తీయరా అది కూడా ఒక భయం మాకు. ఒకవేళ తీయలేదంటే కూడా అది మేము కరెంట్ షాట్తో కూడా బలి కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ యాసంగి సీజన్లో రామంపేట క్లస్టర్ పరిధిలో 2020 ఎకరాలు అనేది డిజిటల్ సర్వేకి ఇవ్వడం జరిగింది. మిగతా 4000 ఎకరాలు నార్మల్